గత 5 సంవత్సరాల్లో ముఖ్యమైన పదవుల్లో అనుభవించినటువంటి నాయకులు ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ అడ్రస్ లేదు. ఏమైపోయారు ఈ నాయకులంతా? సార్ రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో రాజకీయ నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ పార్టీ ఒకటి వ్యవస్థ చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక కడుగుతో ప్రయాణం మొదలైంది. ఆ రోజు తన తల్లి మాత్రమే ఆ రోజు బయటకు వచ్చారు. ఆ తర్వాత అనేకమైనటువంటి పోరాటాలతో అనేకమైనటువంటి సంఘర్షణల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చెమట సుక్కలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఆ క్రమంలోనే ఒకసారి 15 సీట్ల నుంచి 63 సీట్లకు వచ్చి ప్రతిపక్షాలు అవినీతితో పుట్టిన పార్టీ. అవినీతి గురించి మాట్లాడే ఎవరు ఎక్కువ ఉందని చెప్పండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడే ఎక్కువ ఉందని నేను అడుగుతా ఉన్నాను. 2 ఎకరాల రైతు కుటుంబం నుంచి 2 లక్షల కోట్లు అట్టు అతను చెప్పండి. ఆ మ్యాజిక్ అని చెప్పండి. హెరిటేజ్ ఫుడ్ ఎవరిది చెప్పండి. అసలు అవినీతి గురించి చంద్రబాబు చెబుతుందంటే దెయ్యాలు వేదలో వచ్చినట్టుంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతల కానించే ఐటీ రిటర్న్స్ కట్టుకుంటూ వచ్చినట్టు కుటుంబం అది. నీలాగా మా నాన్న 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్లకు వచ్చి చెప్పేసి మీ కొడుకు పుట్టుకతోటే 150 కోట్లతో 200 కోట్లు వచ్చాడు కదా. అందువల్ల అవినీతి గురించి నీతి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నేతి లేచేందుకు ఉంది. కాబట్టి ఆయన 33 కేసులను స్టేలు తెచ్చుకొని పరిపాలన చేస్తున్నట్టు మనిషి ఆయనండి మాట్లాడేది. త్వరలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారంట, రెడీ అయినా? మాకేం జైలు కొత్త కాదు. వీళ్ళు జనాన్ని స్కాములకి నిరూపించండి. 6 నెలలు అవుతుంది మీరు వచ్చి. ఎస్, మీరు నిరూపించండి. మీరేదో అసెంబ్లీలో కమిటీలు హౌస్ కమిటీ మీకు దమ్ము ధైర్యం ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ లేపించండి. మీరు ఏంటంటే అసెంబ్లీలో హౌస్ కమిటీ మీ చేతుల్లో కదా, మీరే కదా చెప్పేది. అంటే మీరు సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోద్దా? మీరు చేసుకుంటే సరిపోద్దా? ఎస్, మీరు ఈరోజు మొత్తం కూడా కేంద్రంతో ఉన్నారు కదా, మీరు కేంద్ర ప్రభుత్వం మీరు కూడా భాగస్వాములు కదా. ఎస్, మీకు దమ్ము ధైర్యం ఉంటే మన తిరుపతి లడ్డు విషయంలో కల్తీ నెయ్యి గురించి సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసిందో ఆ విధంగా మీరు కూడా అడగొచ్చు కదా. మీరు ఇప్పటివరకు ఏదైనా ఒకటి ప్రూవ్ చేశారా? మీరు చెప్పారు కదా మీ మనోహర్ మా శాఖ మంత్రి అక్కడ తనిఖీలు చేసి చూడక అడవుడు చేశారు కదా. నిన్నగాక మన పేపర్ రాసింది కదా, బియ్యం మొత్తం కూడా పక్కన రాష్ట్రాలు పడుతుందని చెప్పేసి. మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించారే, మరి మీరు చేసింది ఈరోజు 6 నెలలు అయితే కూడా మీరు కట్టడి చేయలేకపోయారు కదా. ఏ డేట్ మీరు కట్టే చెప్పండి. ఇది మొత్తం ఏంటంటే ప్రజల మొత్తాన్ని డైవర్షన్ చేసే పాలిటిక్స్లో భాగంగా ఇదిగో పులి ఎందుకంటే అదిగో పులి ఇదిగో తోకనట్టుగా మేము జైలుకి వెళ్ళిపోని చెప్పేసి ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ప్రజల మైండ్లోకి పెట్టి చంద్రబాబుకి ఏంటంటే అతనికి ఒక ఇది ఉంది, ఏమని అబద్ధాన్ని కూడా 10 సార్లు జీవితం నిజమైపోయిందని చెప్పేసి అని. అందువల్ల ఏంటంటే గ్లోబల్ అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఎవరు ఉన్నాయంట, ఒక ప్రచారాన్ని ప్రజలకు పెట్టేటువంటి దాంట్లో 6 తింటు మనిషి కాబట్టి ఇదిగో అరెస్ట్ అయిపోతుంది కొట్టిది ఏంటంటే ప్రజలు డైవర్ట్ చేసడంలో 6 తిట్టు. కాబట్టి ఒకటి మాత్రం వాస్తవండి, జైలుకి వెళ్ళినా ఇంకోటికి వెళ్ళినా మాకేం కొత్త కాదు. మా నాయకుడు అసలు అంత పెద్ద అధికారంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించినటువంటి మగోడు అతను. నీలాగా భయపడి పారిపోయి పిరిగి పంద కాదు. అందువల్ల ఏంటంటే మేము ఎక్కడ కూడా రాజీ పడం. వాళ్ళకి తెలుసు మా బలహీనత తెలుసు. ప్రజల పక్షాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ప్రజల బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని వాళ్ళు తెలుసు. కాబట్టి అందుకని ఏంటంటే బలహీనం చేయడం కోసం మా యొక్క సైన్యాన్ని దెబ్బతీయడం కోసం అనేటువంటి అస్త్ర సన్యాసాలు ప్రయోగిస్తూ ఉన్నారు. అవి మొత్తం కూడా పక్కవెళ్ళిపోతే ప్రజాక్షేత్రంలో మళ్ళీ రేపు నిలబడితే మొత్తం మేమే. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగలదంటారు? ఖచ్చితంగా భవిష్యత్తు ఏందండి, 40% ఓట్లు ఉందండి. అంటే ఇప్పటికే పార్టీ నుంచి అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి, పార్టీ మారుతారు. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క ఇమేజ్ తోటి, జగన్ గారి యొక్క కష్టంతో, జగన్ గారి యొక్క నిబద్ధతోటి, జగన్ గారి యొక్క చెమట సుక్కలతోటి పార్టీ ఏర్పడింది. ఆ వైపు వెళ్తూ ఉండేది. మధ్యలో నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏ టీడీపీకి బాలేదా, కాంగ్రెస్కి బాలేదా, బీజేపీకి బాలేదా, ఏ పార్టీలో ఉన్న పేరు చెప్పండి. నేను అడుగుతా ఉన్నాను. జనసేన ఇచ్చేటువంటి ఏకైక ఎమ్మెల్యే గెలిచినటువంటి రాపాక ప్రసాద్ వైసీపీకి వచ్చాడు కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తిక్కున్నటువంటి కొడాలని గారు పెట్టుకొచ్చారు కదా, వంశీ గారు పెట్టుకొచ్చారు కదా, ఒకే మంచం మీద పడుకొని ఒకే కలిసినటువంటి కరణం బలరాం గారు పెట్టుకొచ్చారు కదా. అంటే ఏ పార్టీకి చెరుపులు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క ఇమేజ్, జగన్ గారి యొక్క శక్తి సామర్థ్యం ఆధారపడిన పార్టీ. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందువల్లంటే ఈ పార్టీకి ఒక దమ్ము ధైర్యం ప్రజా సుభిక్షితమైనటువంటి పరిపాలించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారు మాత్రం ఉన్నారు, అది మాత్రం మర్చిపోవద్దు. వారు ఈరోజు ప్రజల్లోకి వస్తే మొత్తం ప్రజా సమూహం మొత్తం ఆయన నడవడం సిద్ధంగా ఉంది. 11 సీట్లలో కూడా 6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ టీడీపీ టచ్లో ఉన్నారండి. 6 కాదండి, కాపాడుకునే పరిస్థితి ఉందంటారు వైసీపీ పార్టీకి. అట్లాంటిది ఏం లేదు. వీళ్ళు ముందుగానే వాళ్ళకి అలవాటు కాదు. ఎందుకంటే 95లో చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కోల్దేయడం కోసం వైస్రా హోటల్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని ఆ రోజు ఉన్న వాస్తవం 10 మంది అక్కడ ఒక పెద్ద ఏదైతే మీడియా మాంత్రికుడు వాళ్ళ అధిపతి ఏదైతే వాళ్ళ పీఠాధిపతి ఎవరైతే రామోజీ గారు ఒక వ్యూహాత్మకంగా మొత్తం వచ్చేసారు. మొత్తం 150 మంది ఎమ్మెల్యేలు లోపల చెప్పేసి ఈ రోజులాగా ఆ రోజు మీడియా లేదు కదా, ఈరోజు సెల్ ఫోన్ లేవు కాబట్టి వాళ్ళు చెప్పిందే నమ్మారు.
చెప్పి నేను బాగుపోతే నేను ఒక్కడే అయిపోతానని చెప్పేసి అట్లా కూర్చి మొత్తం ఆ రోజు వాళ్ళ మీడియా మేనేజ్మెంట్ తోటే చంద్రబాబు నాయుడు యొక్క సామ్రాజ్యం ఏర్పడేసినటువంటి వాళ్ళకి ఈరోజు మీడియా మేనేజ్మెంట్ చేయడం పెద్ద కొత్త కాదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఈరోజు ఏంటంటే అబద్ధాలని మొత్తాన్ని పుంకాలుగా ప్రచారం చేసుకుంటూ ఒక అభద్రతని ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తూ ఉండవు. ప్రజలు మాత్రం జగన్మోహన్ గారు ప్రజల్లోకి వస్తే ప్రజలకి ఏందో వాస్తవం తెలుస్తుంది కాబట్టి అందువల్ల ఇది 6 కాదండి, ఒకటి మాత్రం 6 కాదు, చివరికి జగన్మోహన్ గారు మిగిలినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసించే రోజులు రాబోతామని. అందువల్ల నాయకుల మీద మాకు కాదు, జగన్మోహన్ గారే మాకు నాయకుడు, పైన ప్రజలు దేవుడున్నాడు, కింద ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ గారి యొక్క నిబద్ధత, విశ్వసనీయత, ఆయన మంచి పరిపాలన ఉంది, పోరాడేటువంటి త్యాగం ఉన్నటువంటి నాయకుడు, అదే మమ్మల్ని పెంచింది.